ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎక్కడ పోస్తున్నారు, ఎక్కడ పోస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏమంటే పోలవరం నుంచి 80,000 కోట్లు నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అంటే 80,000 కోట్లు అంటే 10,000 కోట్లు కమిషన్ ఏదైనా వస్తుందని చూస్తున్నారేమో తెలియట్లా. కానీ ఒక గ్రాండ్ ప్లాన్ ఏదైతే అమలు కాదో అమలయ్యేటి వాటిని పూర్తి కావచ్చిన వాటిని అది పూర్తి చేయాలని ఆలోచన లేకుండా వాటిని పక్కకు తోసి ఏదైతే ఫ్యూచర్లో ఎప్పుడో ఒక డ్రీమ్ లాగా ఉండేదో ఇప్పుడు ఇంపాసిబుల్ టాస్క్ అసలు ఆలోచించడానికి కుదరందో వాటి గురించి పెద్ద మాటలు మాట్లాడతారు. వీలైతే ఆవేదన తీసుకొస్తే అది శాంక్షన్ చేసి కట్టుకోకపో అంటే ముందు 80,000 కోట్లకు ఫస్ట్ ఒక 8,000 కోట్లు 10,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి తీసేసుకుంటే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడో తెలియదు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడేమో తెలియదు. కానీ అసలైన సమస్యను మాత్రం అడ్రస్ చేయట్లా. మరి వదలాలన్నా మనం అట్లే మీడియాకు చెప్తున్నాం. ఇతర రాజకీయ పార్టీలు ఎవరన్నా ఉన్నవి ఇంకా 2, 3 ఏమైనా ఉంటే వాళ్ళైనా, ఎందుకంటే మేజర్ పార్టీలన్నీ ఒకటి మేజర్ అపోజిషన్